మనుబోలు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మేషరాశిలోకి సూర్యగ్రహం ప్రవేశించిన సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలియజేశారు. మనుబోలు గ్రామం నుంచి రథోత్సవంలో అందంగా అలంకరించిన పార్వతీ పరమేశ్వరులను శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చి అక్కడ ఉన్న మండపంలో అందంగా పూలతో అలంకరించి వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి కుమారుడు దువ్వూరు యోగనాథ్ రెడ్డి లక్ష్మీ సౌమ్య దంపతులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల పట్టణాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం 10,000 మంది భక్తులకు భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిని తూర్పు ద్వారం గుండా వెళ్లి దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చారు. ఈ విధంగా దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాలలో ఇక్కడ ఏర్పాటు చేసిన దుకాణాలతో జాతర వాతావరణం ఏర్పడింది. ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం మజ్జిగ చలివేంద్రాలు వైద్య సేవలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అయిపోయినంత వరకు ఎవరిని డిస్టర్బెన్స్ ఐశ్వర్యాభివృద్ధిరస్తతే భవంతో మహాంతో గృహంతో శ్రీరస్తు అట్రాలా పోతా ఉన్నారంటే వెనక దూరంలో పోతా ఉంది. ఇదవుతారు దేవుని సంస్థ వచ్చేసేయాలా నిలబడి చూడకూడదు. ఫోటో తీసుకోండి. మేము పబ్లిసిటీ కోసం చేయం.
వచ్చి వచ్చి ₹40 ఆమల ఆకాశ్ గారు సోమవారం అమ్మవారిని వస్తున్నారు ₹200 చిరంజీవి గారు కోయిల మానస గారు సోమవారం అమ్మవారిని వస్తున్నారు